నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల కష్టాలను రాజధాని ఫైల్స్ సినిమా తెరకెక్కించిందని తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ సత్యనారాయణ చెప్పారు. అనకాపల్లి జిల్లా వెంకటేశ్వర థియేటర్లో విడుదలైన ఈ సినిమాను ఆయన తన అనుచరులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయనతో ఫోర్ సైట్స్ టీవీ అనకాపల్లి జిల్లా ప్రతినిధి షణ్ముఖ్ ఫేస్ టు ఫేస్. ఎన్నో అవంతరాలు ఎదుర్కొంటూ ఎట్టకేలకు రాజధాని ఫైల్స్ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. మనతో మాట్లాడడానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది? ఇది వాస్తవాలు స్క్రీన్ మీద చూపిస్తున్న ఆ డైరెక్టర్ ప్రతిభ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతటా చూస్తున్నారు. ఈ సైకో పాలనలో ఆ రోజు స్వచ్ఛందంగా రైతులందరూ కూడా వచ్చి అమరావతి నిర్మిస్తారంటే స్వచ్ఛందంగా 33,000 ఎకరాల ల్యాండ్ ఇస్తే పాపం ఇప్పటికీ కూడా అయోమయం పరిస్థితిలో పడేసాడు ఈ సైకో. అలాగే చూసాం ధర్మలా జరిగిన పండగ. వాళ్ళ మంత్రులకి ఒక యాక్ట్, పబ్లిక్ ఒక యాక్ట్. చాలామంది అసహించుకున్నారు. ముఖ్యమంత్రి పండగ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా వినోద కార్యక్రమాలు పెట్టుకుంటారు. అది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఆ కొడాలి నాని అనే వ్యక్తి ఆడి జోదం ద్వారా డబ్బు పెంచుకోవడానికి, పెంపొందించుకోవడానికి ఇది ఒక వ్యాపారంగా పై దేశాల నుంచి ఈ క్యాషింగ్ అనేది ఇండియాలో లేదు. ఇండియాలో అది బ్యాన్ చేశారు. ఆ పై దేశాలను తీసుకొచ్చి విచ్చలవిడిగా చెప్పడానికి సిగ్గిసేట్. నిజంగా ఆ అమ్మాయిలు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఆ డ్రెస్ కోడ్ కూడా హీనంగా ఆడలు అసహించుకునే హీనంగా ఆ డ్రెస్ కోడ్తో డ్యాన్స్ వేసి అదొక వ్యాపారం. వినోదానికి కూడా జోదానికి కూడా వ్యాపారంగా మంత్రిగా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళకి వత్తాది పలికారు ఈ ముఖ్యమంత్రి. కానీ ఈరోజు ఉన్న పాలకులతో పాటు అధికారులు కూడా ఏదో రోడ్డు మీద ఎవడైనా కుర్రాడు మైక్ సెట్ పెట్టుకుంటే దానికి పర్మిషన్ లేదని మైక్ సెట్ సీల్ చేస్తున్నారు. హిందువుల పండగ అయితే, వినాయకుడి పండుగ అయితే వినాయక విగ్రహాలకు కూడా సైజులు ఇచ్చిన ఘనత ఈ సైకో ముఖ్యమంత్రి. ఆ వినాయకుడి విగ్రహాల సైజులు బట్టే వాళ్ళు చలనా కట్టాలట. ఎక్కడా లేదు, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రతి దేశంలో కూడా చాలా మతాలు ఉంటాయి. కానీ అన్ని రాష్ట్రాల కంటే భిన్నంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ సైకో ముఖ్యమంత్రి హిందుత్వంపై ఉక్కుపాదం మోపి చాలా ఇబ్బందులు పెడుతున్నారు విలేజ్లో పండుగ లాంటివి కూడా. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఒక్కసారి అవకాశాన్ని మహనీయుడు రాజశేఖర రెడ్డి మీద మమకారంతో ఓట్లు వేసినందుకు అందరికీ నెడ్డి వెరగొట్టాడు. ఆ నిజాలన్నీ, ఆ వాస్తవాలన్నీ తెర మీదకి ఎక్కించినందుకు నిన్న ఒక దౌర్జన్యంగా ఏ విధంగా ఆర్డర్ లేకుండా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం నుంచి థియేటర్ల దగ్గర దారుణంగా బిహేవ్ చేశారు. వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకుంటారు అతి త్వరలో. గతంలో చూశారు, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన మీద కూడా సినిమా తీశారు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర తీశారు. ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి ఆపలేదే, ఆ రోజు చంద్రబాబు రెవెన్యూలు పంపించలేదే, ఆ రోజు చంద్రబాబుకి పోలీసులు పంపించలేదే. ఒక అధికారం మతంతో ఈరోజు ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేస్తారు. కానీ న్యాయస్థానంలో న్యాయమే గెలిచింది. ఈరోజు మళ్ళా న్యాయస్థానాల్లో ఆర్డర్ వచ్చింది. సినిమా ప్రతి ఒక్కరు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. సినిమా నిజాల వాస్తవాలు. అమరావతి రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ ఇచ్చినందుకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళ మీద ఒక కక్ష సాధింపు చర్యలు తీసుకునే సైకోయిజం అన్ని కూడా తెర మీదకి ఎక్కించి ఈరోజు కరెంటు బిల్లు వదులుకొని ఈరోజు ఓల్డేజ్ ఫెన్సెస్ కూడా జెన్యున్గా ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు ఇచ్చిన ఫెన్సెస్ కూడా తీశారు. ఎగ్జాంపుల్ మన నియోజకవర్గం, అనకాపల్లి నియోజకవర్గం 13,000 ఫెన్సెస్ ఉంటే నేను ఎమ్మెల్యే చేసరికి. అలాంటిది నేను ఉన్న 10 years 5 సంవత్సరాలు 39,000 మంది పెన్షన్లు ఇచ్చారు. వాళ్ళకి లేనిపోయిన నెపంతో 6,700 మంది పెన్షన్లు తొలగించేశారు. కటికి పేదవాళ్ళకి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి. చంద్రబాబు అలా చేయలేదు. అంగవైకల్యం ఉన్న అదే ఇంట్లో ఓల్డేజ్ ఉన్న 2 ఫెన్సెస్ అమ్మారు. అది చంద్రబాబు నాయుడికి పేదవాళ్ళ పట్ల ఉన్న మమకారం. ఈ సైకో ఒక్కింటికి ఒక ఫెన్స్లు, బిల్డింగ్ పెద్ద ఉంది, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది. కరెంటు బిల్లు 6 సార్లు పెంచారు ఆ దుర్మార్గుడు. 6 సార్లు పెంచి ఆ నెపంతో ఫెన్స్లు కూడా తొలగించారు. ఇవన్నీ కూడా తెర మీదకి ఎక్కించి ప్రతి ఒక్కరు వాస్తవాలు తెలియజేసేందుకు ఆ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ కూడా యాజ్ ఎ పౌరుడిగా ఆ సినిమా మీద ఉన్న పబ్లిక్ టాక్ నేనైతే ఇప్పుడు చూస్తారు. పబ్లిక్ టాక్ అయితే చాలా వాస్తవాలు బయట పెట్టారు. ఆ డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ వాస్తవాలు ఇప్పటికైనా తెర మీదకి ఎక్కిస్తున్నందుకు డైరెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు. రైట్, చూసుకుంటే అమరావతి రైతులు భూముల్ని తీసుకున్న తర్వాత ఆ రైతులు ఎంత ఈ 4.5 సంవత్సరాలు ఎంత వేదన పడ్డారా అన్న దానిపై రాజధాని ఫైల్స్ సినిమా ఉండబోతుందని చెప్తున్నారు. వీడియో శ్రీనివాస్ తో షణ్ముఖ, ఫోర్ సైట్స్ టీవీ, అనకాపల్లి జిల్లా నుంచి.